పొన్నూరులో ఒక మిడిల్ ఫ్యామిలీ ఒక మంచి ఇల్లు కట్టుకున్నారంట. పొన్నూరులో ఇల్లు కట్టుకొని ఇంట్లోనికి ఫ్రిడ్జ్ ఒకటి కొనుక్కొచ్చుకున్నారు. ఏం కొన్నారు? ఫ్రిడ్జ్ ఒకటి కొన్నారు. తర్వాత వాషింగ్ మిషన్ కూడా కొనుక్కున్నారంట. మూడవది, ఎండాకాలం విపరీతంగా ఉంది అని ఏసీ కూడా పెట్టించారంట. ఇక గ్యాస్ అయిపోయినప్పుడు కరెంటు కుక్కర్ ఒకటి ఉంటే బాగుంటుందని అది కూడా కొనుక్కున్నారంట. ఇవన్నీ కొనుక్కున్న తర్వాత ఏసీ ఆన్ చేయమని చెప్పారంట. మొట్టమొదటిగా పవర్ లేదు, ఏమీ లేదు, కరెంటు లేదు, ఇంటికి కరెంటు లేదంట. ఇంట్లో ఎన్ని ఉన్నాయి? ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, ఏసీ ఉంది, కుక్కర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఏమి లేదు? కరెంట్ లేదు, పవర్ లేదు. ఆ పవరు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. స్తోత్రము కలుగునుగాక. మన ఇంట్లో ఎన్నున్నా, మన ఒంట్లో ఎన్నున్నా, బలగమున్నా, భాగ్యమున్నా, సంపద ఉన్నా, సిరి సంపదలున్నా, మేడలున్నా, విద్యలున్నా, ఎన్నున్నప్పటికీ కూడా యేసయ్య లేని జీవితం వ్యర్థం, నిరర్ధకం. లూకాసు వార్త 19వ అధ్యాయము 41, 42 వచనాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ పట్టణమును చూసి ఏడ్చెను అని ఉంది. ఆ పట్టణమును చూసి, చదువుతారా? ఆ పట్టణమును సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. చాలండి. స్తోత్రము కలుగునుగాక. గట్టి చెప్పండి, హల్లెలూయా. మహోన్నతుడా, మీ కొందనలు యేసయ్య జరిగించిన కార్యమును బట్టి మీకు స్తోత్రాలయ్యా. కొద్ది నిమిషాలు మీ సేవకుడుగా మీ పక్షంగా నిలబడిన నాయన మాట్లాడిన మాటలో తండ్రి మీరు తోడుగా ఉండండి. చదవబడిన లేఖనములో మీరు మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ పరిసర ప్రాంతాలలో దేవుని బిడ్డలు, ఈ పరిసర ప్రాంతాల్లో అనేక మంది కుటుంబాలు గడిచిన 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు బట్టి దేవుడు సమాధాన సంబంధమైన సువార్తమాన మంచి మాటలు మీకు వినిపిస్తూ ఉన్నారు. సమాధాన సంబంధమైన సువార్త మీకు వినబడతా ఉంది. ఇది అనేక మార్లు, ఒక్కరోజు కాదండి, 15 సంవత్సరాల బట్టి మీకు వినబడతా ఉంది. అదే మాట యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు ఆ పట్టణమును చూసి అనేక మార్లు పిలిచాడంట. 23వ మత్తయి సువార్త 23వ అధ్యాయములో 37వ వచనములో అనేక మార్లు నిన్ను పిలిచాను, నువ్వు రానొల్లకపోతివి. ఎన్నో మార్లు పిలిచాను. నా రెక్కల కింద నీకు క్షేమం ఉంది, నా రెక్కల కింద నీకు ఆరోగ్యం ఉంది, నా రెక్కల కింద నీకు భద్రత ఉంది, నా రెక్కల కింద నీకు సమస్తము ఉందని అనేక మార్లు. స్తోత్రము కలుగునుగాక. ఎన్ని మార్లు అంట? అనేక మార్లు ఆయన పిలిచాడు. పిలిచిన పిలుపుకు ఈనాటి వరకు కూడా నువ్వు స్పందించకపోతే, దేవుడు ఆయన కరుణామయుడు, ఆయన కరుణా సంపన్నుడు, ఆయన సంపన్నుడు గనుక ఆయన మరలా నిన్ను పిలుస్తూ ఉన్నాడు, కేక వేస్తూ ఉన్నాడు, సమాధాన సంబంధమైన విషయాలు నీకు బోధిస్తూ ఉన్నాడు. అయినా నువ్వు రానొల్లక ఉద్దేశించి ఉన్నావు. అయినప్పటికీ కూడా నా దేవుడు నీ దగ్గరికి రావాలని ఆయన వచ్చాడు. కరుణా వాత్సల్యము కలిగిన కరుణామయుడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనములో గాలివాన చేత కొట్టుమిట్టలాడిపోతున్న ఓ ప్రయాసంతో అలసిపోతున్న ఓ కుటుంబములో దేవుని బిడ్డలారా, గాలివాన చేత
ప్రయాసతో, అంటే గాలి వాన అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబంలో శాంతి సమాధానములు లేకుండా, కుటుంబంలో ఎవరికి చెప్పుకోలేనటువంటి వ్యాధి బాధల చేత శోధించబడుతూ, నీ భర్తకు చెప్పుకోలేని విషయము, నీ భార్యకు చెప్పుకోలేని విషయము, నీ పిల్లలకు చెప్పుకోలేని విషయము, నీ ఇరుగు పొరుగు వారికి చెప్పుకోలేనటువంటి బాధాకరమైన విషయములో నీ ఉండగా సతమతమైపోతున్నా, అల్లాడిపోతున్నా ఈ సందర్భములో నా దేవుడు నిన్ను దర్శించడానికి వచ్చాడు. ఏమని తెలుసా? నీ లాంజలములతో నిన్ను కట్టబోతా ఉన్నాను. స్తోత్రము కలుగును గాక. నీ కట్టడములు కట్టడానికి వచ్చాను. చేర్చుకుంటావా? చేర్చుకుంటే నీకు మేలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 21వ వచనములో, వారు ఆ దోణిలో ఆయనను ఎక్కించుకోవటానికి వారికి ఇష్టమైందంట. స్తోత్రము కలుగును గాక. చదువుతారా మా మాట? 6:21 యోహాను సువార్త. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఇష్టపడిరి, వెంటనే ఆ దోణి వెళ్ళవలసిన ప్రదేశానికి చేరుకుందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య సమీపించాడో, ఆ కరుణామయుడైన దేవుని మాటను ఒకవేళ నువ్వు విననట్టుగా ఉండి ఇప్పటి వరకు నీవు అలక్ష్యం చేసావో, అయినప్పటికీ కూడా నా దేవుడు మరలా నీతో మాట్లాడుతూ, మరలా నేను దర్శిస్తూ, మరలా నీ ఇంటికి వచ్చి నిన్ను బాగు చేయాలని, నీ పిల్లల్ని బాగు చేయాలని, నువ్వు ప్రయాసతో ఉన్నావని, నీ పరిస్థితులు అగమ్య గోచరంగా క్రిటికల్గా ఉన్నాయని, నీ పరిస్థితులన్నిటిని కూడా సమాధానపరచాలని, నీ కుటుంబంలో సంతోషము కలుగ చేయాలి అని నా దేవుడు నిన్ను నీలాంజలముతో ఒక పునాది వేసి, ఆ పునాది మీద ఒక సంతోషకరమైన జీవితం నీవు నీ పిల్లలు గడపాలనే ఉద్దేశంతో ఆయన నీ దగ్గరికి వస్తే, అప్పుడు ప్రభువా నన్ను కడతావా, నా పిల్లల్ని కడతావా, నా ఇంటిని కడతావా, నా పరిస్థితులు క్రిటికల్గా ఉన్నాయి, రేపో మాపో నా జీవితము ఆగమైపోయే స్థితిలో ఉన్నది నాయన, కనుక నువ్వు ఇంత పని చేస్తానంటే నేను తప్పుకుంటాను ప్రభువా. ఇదిగో ప్రభు నేను చేర్చుకుంటున్నా. స్తోత్రము కలుగును గాక. చేర్చుకుంటాను ప్రభు అన్నారు. చేర్చుకున్న తర్వాత వెళ్ళవలసిన గమ్యానికి ఆ పడవ వెళ్ళిపోయింది. స్తోత్రము కలుగును గాక. వెళ్ళవలసిన ప్రాంతానికి, తీరమునకు ఆ పడవ చేరిందంటే ఆ కుటుంబము చేరింది. ఎక్కడికి చేరింది? పరలోక రాజ్యము. ఆయన ఉన్న స్థలానికి, ఆ పరలోక రాజ్యానికి గమ్యము చేర్చే నాథుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్న ప్రతి దానిని విని, జాగ్రత్తగా విని ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను మహోన్నతుడా, జీవాధిపతి మీకు వందనాలు యేసయ్యా. ఇప్పటి వరకు జరిగించిన ఆరాధన బట్టి నీకు స్తోత్రాలైనా. మాట్లాడిన బట్టి బలహీనుడు తండ్రి, నా మాటల్లో ఒకవేళ ప్రభు దోషమంటే క్షమించిన ఆయన. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము బాగుపడాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి ఉద్దేశంతో మాట్లాడిన ప్రతి మాటనైనా, ప్రతి గుండెలో, ప్రతి కుటుంబంలో చేరినైనా మీ ఉన్నతమైన రాజ్యానికి ప్రతి కుటుంబాన్ని చేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమెన్. హల్లెలూయా.